లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. రైతులకు బేడీలు వేసిన ఘటనపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో చర్చకు పట్టుబట్టారు. దాంతో వాయిదా తీర్మానాన్ని శాసనసభాపతి తిరస్కరించారు. ప్లకార్డులు లాక్కోవాలంటూ మార్షల్స్కు ఆదేశాలు చేయడంతో పోడియంలోకి వెళ్లి బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. శాసన మండలిలోనూ లగచర్ల ఘటనపై ఆందోళనలు కొనసాగగా నిరసనల మధ్య ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. లగచర్లలో పోలీసుల దౌర్జన్యకాండ, గిరిజన రైతులపై థర్డ్ డిగ్రీ రైతుకు బేడీలు వేసిన ఘటనను నిరసిస్తూ సోమవారం బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. పర్యాటక బిల్లుపై చర్చకు ముందే లగచర్ల గిరిజన రైతులపై పోలీసులు సాగించిన దమనకాండపై చర్చించేందుకు అనుమతించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఈ అంశంపై వాయిదా తీర్మానాలను ఆమోదించి చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ పెద్దపెట్టున నినదించారు. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనలు, నిరసనల మధ్యనే మంత్రి జూపల్లి పర్యాటక బిల్లుపై ప్రసంగం కొనసాగించారు. నిరసనలను అడ్డుకోవడానికి మార్షల్స్ దగ్గరకు రావడంతో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు, ప్లకార్డులు తీసుకునేందుకు మార్షల్స్ ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. శాసన మండలిలోనూ లగచర్ల అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఆ మేరకు వాయిదా తీర్మానం కోరారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దీనికి నిరాకరించారు. దీంతో లగచర్ల బాధితులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో మండలిని మంగళవారానికి వాయిదా వేస్తూ చైర్మన్ ప్రకటించారు. లగచర్ల రైతుల అంశంపై చర్చించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసిన వెంటనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలంతా కలిసి సభ నుంచి లాబీల వైపు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. ఎమ్మెల్యేల ఎంట్రీ గేట్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గిరిజన రైతులకు సంఖ్యల్లా సిగ్గు సిగ్గు అని నినదించారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు వారిని ఫోటోలు తీస్తుంటే అసెంబ్లీ సిబ్బంది ఫోన్లు గుంజుకునే ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడే పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని వ్యాన్లను తెప్పించి వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో బీఆర్ఎస్ నేతలు నేరుగా మీడియా పాయింట్ వద్దకు వచ్చి నినాదాలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పెద్ద ఎత్తున నినాదాలు చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.